అయితే ఒక చిన్న సమాచార లోపం అనుకుంటున్నాను నేను. ఒంటిమిట్ట, సిద్ధవటం 2 మండలాలు కూడా కడప టౌన్కు 4 కిలోమీటర్లు ఒక మండలం, 10 కిలోమీటర్లు ఒక మండలం ఆనుకున్న మండలాలను అన్నమయ్య జిల్లాలో చేర్చడం ఇక్కడ ఈ 2 మండలాల ప్రజలకు కొంత ఇబ్బందులు గురి చేసింది. మొన్న వచ్చిన గజెట్ నోటిఫికేషన్. అందుకే వాళ్ళందరూ కూడా ఒంటిమిట్ట, సిద్ధవటం నుంచి చాలామంది స్థానిక నాయకులు, ప్రజలందరూ వచ్చారు. ఇప్పుడే కడప జిల్లా కలెక్టర్ను కలిసాం. జిల్లా కలెక్టర్ కూడా కడపకు ఆనుకొనున్న ఈ 2 మండలాల్లో కడపలోనే ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా కలెక్టర్ గారు మీరు కూడా ఒక నివేదిక పంపించి ఈ 1 నెల అబ్జెక్షన్స్ రూపంలో వాళ్ళు తెలిపిన అభ్యంతరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ 2 మండలాల్లో కడపలోనే ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. వారి తరఫున నేను కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ను కోరుతున్నా. నాయకులు ఉంటాం, పోతాం, కానీ ఆ గ్రామాలు, ఊర్లు, అక్కడి ప్రజలు శాశ్వతంగా ఉంటారు. వ్యవస్థలు శాశ్వతం. ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ 2 మండలాల ప్రజలు 70 కిలోమీటర్లు జిల్లాధికారులను కలవాలన్నా రాయచోటి పోవాల్సి వస్తుంది. అదే కడప అయితే కేవలం 7-8 కిలోమీటర్ల దూరంలోనే కడపకు వస్తారు వాళ్ళు. గతంలో ఈ 2 మండలాలు కూడా మొన్నటి వరకు కడపలో ఉండేటి, కడప కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేటి. ఒక సిద్ధవటం మండలం అయితే గతంలో కడప శాసనసభ నియోజకవర్గంలో ఉండేది. ఈరోజు దాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి ప్రజల అభిప్రాయాలని వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా ఈ నెల రోజులు అభ్యంతరాలను స్వీకరించే కార్యక్రమంలో ఉంది కాబట్టి వాళ్ళ అభ్యంతరం ఈరోజు వాళ్ళ తరఫున జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చినాం. కలెక్టర్ గారు కూడా తప్పకుండా ప్రభుత్వానికి మీ అభ్యంతరాలని కూడా తెలుపుతామన్నారు.